దేనికైనా సరే ఆడే కరెక్ట్, ఆడే కరెక్ట్, ఎవరి వల్ల కాదు. అఖిల్ నెంబర్ వన్ అఖిల్, అఖిల్ నెంబర్ వన్, అఖిల్ నెంబర్ వన్. అఖిల్ కంపల్సరీ. అక్కినేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే భారీ క్రేజ్ సంపాదించిన హీరోల్లో అఖిల్ ముందుంటాడు. మొదటి సినిమా ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ దురదృష్టవశాత్తు ప్రతి సినిమాలో ఏదో ఒక అంశం బ్యాక్ ఫైర్ అవుతూ వచ్చింది. నటుడిగా మంచి మార్కులు వచ్చినా కెరీర్ను పూర్తిగా మార్చేసే బ్లాక్ బస్టర్ మాత్రం ఇంకా దక్కలేదు. దాదాపు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన లెనిన్ సినిమా ఆ లోటును భర్తీ చేసిందా? అఖిల్ అభిమానులు ఎదురుచూసిన విజయాన్ని అందించిందా? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కథ ఇది పైకి చూస్తే ఒక సాధారణ ప్రేమ కథలా అనిపిస్తుంది. హీరో లెనిన్, హీరోయిన్ మధ్య జరిగే ప్రేమ కథే సినిమా ప్రధాన కథ. అయితే ఆ ప్రేమ కథ జరిగే గ్రామమే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే 18 రోజుల జాతర కథకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ఆ జాతర వెనుక ఉన్న చరిత్ర, గ్రామంలోని సంప్రదాయాలు, అక్కడి ప్రజల మధ్య ఉన్న సంబంధాలు, అధికార పోరాటాలు కథను ముందుకు నడిపిస్తాయి. దర్శకుడు మహాభారతంలోని కొన్ని పాత్రలను ప్రేరణగా తీసుకుని ఈ సినిమాలోని అనేక క్యారెక్టర్లను రూపొందించాడు. ప్రతి పాత్రకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ పాత్రల మధ్య జరిగే సంఘర్షణల్లో హీరో ప్రేమ కథ ఎలా చిక్కుకుంటుంది, చివరికి లెనిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, అదే సినిమా కథ. ఈ సినిమా గురించి మొదట మాట్లాడాల్సింది అఖిల్ గురించే. ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది అతని అత్యుత్తమ నటనల్లో ఒకటిగా చెప్పొచ్చు. పాత్రలో చాలా నమ్మకంగా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు రెండింటిలోనూ మంచి మెచ్యూరిటీ కనిపిస్తుంది. టీజర్ ట్రైలర్ చూసినప్పుడు కొంచెం విచిత్రంగా అనిపించిన క్యారెక్టర్ సినిమా చూస్తున్న కొద్దీ సహజంగా అనిపిస్తుంది. అఖిల్ పాత్రలో పూర్తిగా లీనమై నటించాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చాలా సహజంగా కనిపించింది. ఆమె పాత్ర కథకు ఉపయోగపడేలా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. శివాజీ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. బ్రహ్మాజీ, ఈశ్వరీరావు, గెటప్ శ్రీను, అలాగే హీరో అన్న పాత్రలో నటించిన ఆర్టిస్ట్ అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడి ఆలోచన చాలా కొత్తగా ఉంటున్నాయి. ఒక సాధారణ ప్రేమ కథకు గ్రామం, జాతర, మహాభారతం రిఫరెన్సులు కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడు. ఆ గ్రామంలోని ప్రతి పాత్రకు ఒక ఉద్దేశం ఉండటం, వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు చూపించడం మంచి విషయమే. అయితే ఆలోచన ఎంత బాగున్నా దాన్ని పూర్తిగా తెరపై చూపించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. అఖిల్ కెరీర్లో అత్యుత్తమ నటనల్లో ఒకటి. గ్రామం, జాతర చుట్టూ నిర్మించిన ప్రపంచం ఆసక్తికరంగా ఉంటుంది. థమన్ బీజిఎం సినిమాను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంది. ఈ సినిమా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మాకు అతిపెద్ద బలం. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ముఖ్యంగా ఇంటర్వెల్, యాక్షన్ సన్నివేశాలు, హీరో ఎలివేషన్స్, క్లైమాక్స్, ఈ సన్నివేశాలన్నింటినీ బీజిఎం మరో స్థాయికి తీసుకెళ్ళింది. పాటలు వినడానికి బాగున్నప్పటికీ కొన్ని చోట్ల కథ వేగాన్ని కొద్దిగా తగ్గిస్తాయి. గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. జాతర సన్నివేశాలు చాలా గ్రాండ్గా కనిపిస్తాయి. ఇంకా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. సినిమా రన్ టైం ఎక్కువగా అనిపించదు. అవసరం లేని సన్నివేశాలని ఎక్కువగా లాగలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మంచి స్థాయిలో ఉన్నాయి. మొదటి భాగం చాలా ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ బాగా పేలుతుంది. మైనస్ పాయింట్స్ సినిమాకు పెద్ద సమస్య సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో మంచి మిస్టరీ, మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. కానీ రెండో భాగంలో స్క్రీన్ ప్లే నెమ్మదిస్తుంది. కొన్ని రివీల్స్ పెద్దగా ప్రభావం చూపవు. ట్విస్టులు ఊహించినంత బలంగా అనిపించవు. మరొక సమస్య ఏమిటంటే ఈ సినిమా అసలు కోర్ ఒక ప్రేమ కథ, కానీ దాని చుట్టూ చాలా ఎక్కువ క్యారెక్టర్లు, మహాభారత రిఫరెన్సులు, గ్రామ రాజకీయాలు, అనేక కాన్ఫ్లిక్ట్స్ కలపడం వల్ల అసలు ఎమోషనల్ కనెక్షన్ కొంత తగ్గిపోయింది. కొన్ని పాత్రల నిర్ణయాలు కూడా పూర్తిగా నమ్మించేలా ఉండవు. ప్రత్యేకంగా విలన్ క్యారెక్టర్ అంతగా బలంగా రాయలేదు. అతని ఉద్దేశ్యాలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. అందుకే క్లైమాక్స్ ఆశించినంత ప్రభావం చూపదు. మహాభారతం రిఫరెన్స్లను పదే పదే ఉపయోగించడం కూడా కొంత రిపిటేటివ్గా అనిపిస్తుంది. ఇక ఫైనల్గా చెప్పాలంటే లెనిన్ పూర్తిగా నిరాశపరిచే సినిమా కాదు. అలాగే అద్భుతమైన బ్లాక్ బస్టర్ కూడా కాదు. కొత్త సెటప్, మంచి నటన, అద్భుతమైన బీజిఎం, బలమైన టెక్నికల్ వర్క్ సినిమాని నిలబెడతాయి. అయితే రెండో భాగం మరింత బలంగా రాసి ఉంటే ఈ సినిమా మరో స్థాయికి వెళ్ళేది. అఖిల్ కెరీర్లో నటుడిగా మాత్రం ఇది మంచి ముందడుగు అని చెప్పొచ్చు. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి నిజాయితీ గల తెలుగు మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.